పడినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల మనకు ఆ ఫలితాలను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ఇంటర్మీడియట్ ఏదైతే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఉందో దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి మనకు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక డిమాండ్ ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కనీసం కూడా వాటి వైపు ఆలోచించకుండా వాటిని ఎంకరేజ్ చేస్తూ వివిధ కార్పొరేట్ రంగం విద్యా సంస్థల యజమానులకు ఒత్తాసు పలుకుతూ ప్రభుత్వాలు ఇంకా అలాగే వాళ్లకు ఓట్లుగానే పనిచేస్తున్నాయి తప్ప వాళ్ళని ఎవరు కూడా నియంత్రించే ప్రసక్తి కనబడతలేదు. ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళ ఫీజులను మనం చూసుకుంటే ఈ విద్యార్థుల తల్లిదండ్రులపైన ఒక గుదిబండలాగా ఎంత ఒత్తిడి చూస్తున్నాం. అంతేకాకుండా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళ ఒత్తిడి వల్ల ఎన్నో ఘటనలు జరిగినాయి, ఎన్నో సూసైడ్ అటెంప్ట్స్ జరిగినాయి. అవన్నిటిని కూడా కొట్టిపారేసే విధంగా మనం ఒక అభినందించాల్సిన విషయం ఏంటంటే గురుకుల విద్యా సంస్థల అధ్యాపకులను అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు ప్రైవేట్ కార్పొరేటు విద్యా సంస్థల పిల్లలకు తీసిపోకుండా కూడా వీళ్ళకి మార్కులు వచ్చినాయి గురుకుల విద్యాలయాల్లో. సో ఆ విద్యార్థులు వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ పేరెంట్స్ ఎవరైతే అందులో వేసారో వాళ్ళకు కూడా ఒక శుభసూచకమని చెప్పేసి తెలియసి వాళ్ళకు అప్రిషియేట్ చేస్తూ అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ తరపు నుంచి ఇంకా స్కూళ్ళ విషయాలకు వస్తే ప్రభుత్వం ముఖ్యంగా చొరవ చూపాల్సిన అవసరం ఏమున్నదంటే ఈ గురుకులాల తరహాలో ప్రైవేట్ విద్యా రంగాన్ని కంప్లీట్గా ఆటోమేటిక్గా జనాలు వాళ్ళే వాలంటరీగా ఈ ప్రభుత్వ రంగ విద్యా సంస్థల వైపు చూసే విధంగా ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ను ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఈ 70 ఏళ్ళ చరిత్రలో పేద పిల్లలు విద్యా సంస్థలకు దూరం అయ్యి విద్యకు నోచుకొని ప్రయత్నం జరిగేది. కాస్త ఈ మధ్యనే యూనివర్సిటీలకు దగ్గర కార్పొరేటు స్థాయిలో వాళ్ళు చదువులు కూడా పూర్తి చేసుకొని మంచి ఉద్యోగాలు సివిల్ సర్వీసెస్ కొట్టే అవి శుభసూచకాలు కనబడుతున్నాయి. అయితే ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఈ ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు కనుక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కనుక ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రభుత్వ స్కూళ్ళు కొన్ని మూతపడుతున్నాయి. నిజంగా ఒక మాట చెప్పాలంటే వాళ్ళ ప్రభుత్వ రంగ స్కూళ్ళలో పనిచేసే టీచర్లకు ఇచ్చే ఖర్చు వాళ్ళ ఏదైతే జీతభత్యాల ఖర్చులు ఉన్నాయో దానిపైన అంత వెచ్చిస్తున్నారు. ఇంకొద్దిగా ముందు అడిగేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీని కూడా ప్రాపర్గా కనుక వాళ్ళకు ప్రొవైడ్ చేస్తే ఏ ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఏ ప్రైవేట్ కాలేజీలు కూడా ఈ ప్రభుత్వ రంగ విద్యా సంస్థలకు తీసిపోకుండా నువ్వు వెస్ట్రన్ కంట్రీ చిన్న దీవ్స్ ఈ సింగపూర్, మలేసియా, మన చైనా తరం ఉన్నట్టు దీవ్స్ అన్నీ కూడా 100% లిటరసీ రేట్ ఉన్నది. ఇంత పెద్ద భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనము పలుకుతున్న సందర్భంలో విద్యా వ్యవస్థ కనీసం 100% దగ్గర కూడా రాకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. సో ఎనీహ్యావ్ నిన్న వెలువడిన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎవరైతే పాస్ అయినో వాళ్ళకి అందరూ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ముఖ్యంగా గురుకుల విద్యాలయ అధ్యాపకులకు అభినందిస్తూ ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం. థ్యాంక్ యూ.